ఓం నమో వెంకటేశాయ. జనపదవీవర్తన ఫణపటలీ నర్తన గోవింద గోవింద. కాళీయాభిధనా గగరల స్పర్శాగ్రికీలోత్థితం కాళిందీ హృదతోయ భూరి కలుషం సద్యోపనేతుం భవాన్. కాళాశ్మాభహృది స్థిత మహాలక్ష్మావతీర్ణ స్వయం కాళాభ్రద్యుతి పాటలపదో కాళానలేనోపమః అని ఫణమండలపద నఖమండలజిత మణిమండలవతి కృతమండనుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో కాళీయమర్దన రూపంలో భావించుకుంటూ శ్రీశుకులవారోపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని చేసుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీగణేశ ప్రార్థన. త్వమేవ విశ్వం సృజసి భవక్త్ర త్వమేవ విశ్వం పరిపాసి దేవ త్వమేవ విశ్వం హరసేఖిలేశ త్వమేవ విశ్వాత్మక ఆవిభాసి. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. రహస్యాంతరవాసాయ సమస్యాత్తతనూభృతే సహస్యమాసే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణ అంతరహితాద్వయ సౌఖ్యదృష్టిం వ్యాసప్రసూతశుకశౌనకపూర్వపుష్టిం సంసారమూలఘనతామసభావనష్టిం సూర్యం సమాశ్రయత భాగవతం సుఘృష్టిం. శ్రీ గురుభ్యో నమః. మొత్తం గోకులం నుంచి అందరూ బయలుదేరారు. నందుడు కానీ, యశోద కానీ, మిగతా స్త్రీలు కానీ, పురుషులు కానీ, బాలులు కానీ, వృద్ధులు కానీ అందరూ కట్టకట్టుకుని బయలుదేరారు. వాళ్ళకి జరిగింది ఏమిటి అని స్పష్టంగా తెలియదు. కేవలం దుర్నిమిత్తాలు కనిపించినాయి. ఆ దుర్నిమిత్తాల వల్ల మన శ్రీకృష్ణుడికి, మనందరికీ ఇష్టమైన శ్రీకృష్ణుడికి ఏమైనా జరుగుతోందా అనేటువంటి భయంతో అందరూ బయలుదేరారు. బయలుదేరుతుంటే మరి ఆ రోజు శ్రీకృష్ణుడితో బలరాముడు వెళ్ళలేదు కదా. బలరాముడు గోకులంలోనే ఉండిపోయాడు కదా. బలరాముడు ఉన్నాడు కదా. బలరాముడు చెప్పచ్చు కదా, ఎవరు భయపడకండి, ఇలాంటివి ఏమీ జరగవు, ఇలాంటి దుర్నిమిత్తాలేవి ఆ పరమాత్మ స్వరూపానికి అంటవు, ఇవన్నీ కూడా ఈ దుర్నిమిత్తాలవన్నీ మనుషులకి కర్మఫలాలుగా అంటేవి అని చెప్పాలి కదా. ఆయన చెప్పలేదు. తాంస్తథా కాతరాన్వీక్ష్య భగవాన్ మాధవో బలః ప్రహస్య కించిన్నోవాచ ప్రభావజ్ఞోనుజస్య సహ. తాంస్తథా కాతరాన్వీక్ష్య, వీళ్ళందరూ పిరికి వాళ్ళనే ఉన్నారు, వీళ్ళందరూ భయపడుతున్నారు. గోకులంలో ఉండే ఆ బాల వృద్ధ జనం అందరూ కూడా పిరికి వాళ్ళలాగా భయపడుతున్నారు. వాళ్ళని చూశాడు బలరాముడు. భగవాన్ ఆయన ఐశ్వర్యం ఉన్నవాడే, అంటే షడ్విధ ఐశ్వర్య సంపన్నుడే, పరమాత్మ యొక్క అంశావతారం అని మళ్ళీ చెప్పుకుంటూనే ఉన్నాం కదా. మాధవ ఆయన లక్ష్మీదేవికి పతి, ఆయనే శ్రీమన్ మహావిష్ణువు యొక్క అంశ. బలరాముడు ప్రహస్య నవ్వుకున్నాడు, తనలో నవ్వుకున్నాడు. కానీ బయటికి మాత్రం ఏం చెప్పలేదు. కించిన్నోవాచ. ఎందుకు బయటికి చెప్పలేదంటే కొంచెం హడావిడిలో ఉండేవాళ్ళు, భయపడుతున్న వాళ్ళు, ఉత్పాతాలని చూసి అలవాటు పడిపోయిన వాళ్ళు, మేము పెద్దవాళ్ళము, ఇలాంటివి ఎన్నో చూసాము, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది అని అనుకునేవాళ్ళు ఇంత పిల్లవాడు చెప్తే పెద్దగా పట్టించుకోకపోవచ్చు. అందువల్ల వాళ్ళని కూడా కొంత చేయనివ్వాలి, వాళ్ళకే తెలిసి రావాలి. వాళ్ళే అక్కడికి వెళితే అక్కడేం జరగలేదని తెలుసుకుంటారు. 2-3 సార్లు ఇలా జరిగితే ఇలాంటి ఉత్పాతాలేవి, ఇలాంటి దుర్నిమిత్తాలేవి శ్రీకృష్ణుడి విషయంలో పనిచేయవు అని తెలుసుకుంటారు. అది నాకైతే సహజంగా తెలిసింది. ప్రభావజ్ఞ అహం అనుజస్య సహా. మా తమ్ముడి యొక్క ప్రభావం ఏంటి నాకు తెలుసు, కానీ వీళ్ళందరికీ తెలియదు కదా. తెలియని వాళ్ళు మెల్లగా తెలుసుకుంటారులే అని అనుకుని
తనలో తాను నవ్వుకుని ఊరుకున్నాడు, ఏం మాట్లాడలేదు. తాంస్తథా కాతరాన్ వీక్ష్య భగవాన్ మాధవోబల ప్రహస్య కించిన్నోవాచ ప్రభావజ్ఞోనుజస్య సహ తేన్వేషమాణాదయితం కృష్ణం సూచితయా పదై భగవల్లక్షణైర్జగ్ము పదవ్యా యమునాతటం. వాళ్ళు ఇంకా అందరూ బయలుదేరారు. బయలుదేరిన వాళ్ళు ఎలా వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, ఏ మూలకు వెళ్ళాడని వెళ్తారు? ఏమి వాళ్ళకి లొకేషన్ తెలియదు కదా, ఎక్కడికి వెళ్ళాడని శ్రీకృష్ణుడు. మరి ఎక్కడికి వెళ్ళాడని వెతుకుతారు, ఎక్కడని వెతుకుతారు అంటే తే అన్వేషమాణాహ, వాళ్ళు ఒక మార్గంలో వెతుక్కుంటూ వెళ్ళారు. వాళ్ళు మనలాగా ఇలా లాజిక్స్తో రకరకాల మాటలతో కాలక్షేపం చేసుకునే మనుషులు కారు. వాళ్ళు తమకు అత్యంత ప్రియుడైన వాడిని వెతుక్కుంటూ బయలుదేరారు. మనకి ఇష్టమైన వస్తువుని కానీ మనకి ఇష్టమైన వ్యక్తిని కానీ వెతుకుతాం కదా, వెతికినప్పుడు మనకే తెలియకుండా దారులు కనిపిస్తాయి కదా. అలాగే వాళ్ళకి దారులు కనిపించినాయి, ఆ దారిలో వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళారు. మన ఆలోచనకి వాళ్ళ వెతుకులాట కనిపించకపోవచ్చు కానీ, అందకపోవచ్చు కానీ, వాళ్ళ ఆలోచనలో వాళ్ళకి వెతులాటకి ఓ దారి ఉంది, ఆ దారి ప్రకారం వెళ్ళారు. ఎలా? పదై సూచితయా పదవ్యా. వాళ్ళు కిందకు చూశారు, అడుగుల ముద్రలు చూసుకుంటూ వెళ్ళారు. అడుగుల ముద్రల్లో రకరకాల మనుషులు, ఆవులు, అవి ఇవి నడిచిన అడుగుల ముద్రల్లో ఎక్కడో ఒక చోట శ్రీకృష్ణుడి యొక్క అడుగు ముద్ర ఉంటుంది. దాన్ని పట్టుకుని వెళితే, దాన్ని ఒకసారి గుర్తించి దాన్ని పట్టుకుని గనక వెళితే శ్రీకృష్ణుడు ఎటు వెళ్ళాడో తెలిసిపోతుంది అని అనుకుని ఆ మార్గంలో వెళ్ళారు. కృష్ణం వెతుక్కుంటూ వెళ్ళారు శ్రీకృష్ణుణ్ణి. సూచితయా పదవ్యా. ఆ పాదపు గుర్తులు లేదా అచ్చులు, కాళ్ళ అచ్చులు, ఆ అచ్చుల ప్రకారం వెళ్ళారు. అచ్చులు అంటే మనుషులందరి అచ్చులు ఒకే రకంగా ఉంటాయి కదా. అడవిలో పులుల్ని సింహాలని వెతికే వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ పులి వచ్చిందా రాలేదా, సింహం వచ్చిందా రాలేదా అంటే నీటి దగ్గర వాటి దగ్గర, బురద ప్రాంతాల దగ్గర వాటి దగ్గర సింహపు అడుగుల గుర్తులు, పులి అడుగుల గుర్తులు అవన్నీ పంజాలవి సరే ఉన్నాయా అని చూస్తారు. ఆ పంజాలు లెక్క కట్టి ఎన్ని ఇంచులుంది ఈ అడుగు గుర్తు అని లెక్క కట్టి దాన్ని బట్టి ఇంత పెద్ద ఆకారం ఉండొచ్చు అని ఊహిస్తారు. దాని ప్రకారం ఒక నిర్ణయానికి వస్తారు. అది యానిమల్ సైన్స్, అది అందులో భాగం. అలా ఈయన్ని కూడా మనిషి అడుగుల ప్రకారం కదా గుర్తించాలి. మనుషుల అడుగులు వందల కొద్దీ ఉన్నాయి, అక్కడ పిల్లల అడుగులే చాలా ఉన్నాయి. అలాంటప్పుడు ఈయనది ఎలా గుర్తిస్తారు అంటే ఆయన యొక్క అరికాలి భాగంలో భగవల్లక్షణై, భగవంతుడి యొక్క కొన్ని చిహ్నాలు ఉన్నాయి. ఆ చిహ్నాలు పడిన అడుగుల్ని గుర్తుపెట్టేదాన్నే చూసుకున్నారు. ఆ గుర్తులు వాళ్ళని నిజంగా పదవ్యాహ యమునాతటం, పూర్తిగా యమునా తీరం వరకు, కాళీయుడి హ్రదం వరకు కూడా తీసుకువెళ్ళినాయి. తేన్వేషమాణాదయితం కృష్ణం సూచితయా పదై భగవల్లక్షణైర్జగ్ము పదవ్యా యమునాతటం. క్లారిటీ లేదు కదా, అందుకని క్లారిటీ కోసమే పై శ్లోకంలో చెప్తున్నారు. తే తత్రాబ్జయవాంకుశాసనిధ్వజోపపన్నాని పదాని విశ్వతః మార్గే గవామన్యపదాంతరాంతరే నిరీక్షమాణాయయురంగ సత్వరా. అడవిలో ఎన్ని ప్రాణులు నడుస్తాయి, ఎంతమంది మనుషులు నడుస్తారు, వెతికే వాళ్ళే ఎంతమంది నడుస్తారు. నడిచేటప్పుడు పులి గుర్తులు, సింహం గుర్తులు అనేవి ఎలా కళ్ళకు కనిపిస్తాయి? మనం కూడా అడవికి వెళితే పులి గుర్తులు, సింహం గుర్తులు అంత తొందరగా ఏం కనిపించేసేస్తాయి. కానీ ఆ దృష్టితో చూసిన వాళ్ళకి ఖచ్చితంగా కనిపిస్తాయా లేవా? అలాగే వీళ్ళు కూడా ఆ దృష్టితో చూశారు కాబట్టి భగవంతుడి లక్షణాలు ఉన్నటువంటి పాదపు గుర్తులు వాళ్ళకి కనిపించినాయి. అవేంటవి? అబ్జ, యవ, అంకుశ, అశని ధ్వజాలు. ఆయన అరికాలిలో కొన్ని రేఖలు ఉంటాయి కదా, చిహ్నాలు ఉంటాయి కదా, అవి వాటిల్లో కొన్ని పద్మంలాగా ఉన్నాయి. పద్మపు చిహ్నం ఒకటి ఉంటుంది. మన అరిచేతి రేఖల్లోనూ అరికాలి రేఖల్లోనూ కొంచెం జాగ్రత్తగా చూస్తే కొన్ని ఆకారాలు కనిపిస్తాయి. మనకి అంత ఖచ్చితంగా ఆకారాలు ఉండవు. కొంతమందికి వేళ్లలో చక్రాకారంలాగా ఉంటాయి. ఏకచక్రో మహాయోగి, దానికి కూడా సాముద్రిక శాస్త్రాలు అవన్నీ చాలా చెప్తారు. అలా చేతి వేళ్ల మీద, అరచేతికి రేఖలు ఒక ఆకారంలో ఉన్నట్లుగా కాలి రేఖలు కూడా కొన్ని ఆకారాల్లో ఉంటాయి. ఆ ఆకారాల్లో ఒక ఆకారం పద్మం ఆకారం, అబ్జ, యవ. కొన్నేమో యవల గింజలు అంటే మన బియ్యపు గింజలు లాంటి గింజలు, ఆ గింజల ఆకారంలో గుర్తుంది. ఒకటో రెండో గుర్తులు ఉన్నాయి. అంకుశం తాలూకు గుర్తు ఒకటి ఉంది. ధ్వజ
ధ్వజం తాలూకు గుర్తు ఉంది. అలాగే అశని అంటే వజ్రాయుధం తాలూకు గుర్తు కూడా ఉంది. అశని, ధ్వజ. ఈ గుర్తులు ఆయన నడిచినప్పుడు ఎప్పుడైనా మెత్తటి ఇసుక మీద, మెత్తటి మట్టి మీద కానీ ఎక్కడైనా పడతాయి కదా, లేదా కాస్త తడిగా ఉన్న మట్టి మీద ఎక్కడైనా పడతాయి కదా, పట్టినప్పుడు ఆ గుర్తులు అక్కడ కనిపిస్తాయి. ధ్వజోపపన్నాని పదాని. ఒక్కసారి ఆ గుర్తును పట్టేస్తే ఈ అడుగు ఎటు వెళ్ళింది, ఇక్కడ వేళ్ళు ఎటున్నాయి, ఎటు వెళ్ళింది అని చూస్తే అది అటువైపే దారితీస్తుంది. అఫ్ కోర్స్ ఆయన ఏదో ఓ సైనికుడు కవాతు చేసేటప్పుడు నడిచినట్టుగా ఏమీ నడవడు. ఆయన ఆటలాడుకుంటూ ఇటు అటు తిరుగుతూ వెళ్తారు కదా. విశ్వత ఇటు అటు ఉంటుంది, తప్పేం లేదు, అదేం తప్పదు కూడాను. కానీ ఇటు అటు ఉన్నా సరే ఎటు వెళ్ళినా పర్వాలేదు, అటు వెళ్ళటం, మళ్ళీ ఇంకోవైపుకి తిరిగితే ఇంకోవైపుకి వెళ్ళటం, ఇలా గనక చేసుకుంటూ వెళితే మార్గే గవాం అన్య పదాంతరాంతరే, మధ్యలో ఆవుల గిట్టల గుర్తులు, మధ్యలో మిగతా బాలకుల యొక్క కాలి గుర్తులు, ఇవన్నీ ఉన్నా సరే అంతరే మధ్యలో ఆ గుర్తుల్ని చూసుకుంటూ జాగ్రత్తగా గనక వెళితే ఖచ్చితంగా ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఏ వైపుకి వెళ్ళాడు, ఎక్కడికి తేలాడు అని కనిపెట్టడం ఖచ్చితంగా చేసుకోవచ్చు. వాళ్ళు అలాగే వెళ్ళారు. నిరీక్షమాణ, చాలా జాగ్రత్తగా గమనిస్తూ వెళ్ళారు. అంగా, ఓ ప్రియుడా, యయుహు వెళ్ళారు, అది పెద్ద విషయం కాదు. సత్వర, తొందరగా వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళకి ఆ లోపల ఆరాటం, కడుపులో ఆరాటం ఉంది. ఆ ఆరాటం ప్రకారం తొందరగా వెళ్ళారు. ఆ గుర్తుల్ని పట్టుకునే వెళ్ళారు. ఆయన ఎలా ఆడుకుంటూ ఇటు అటు వెళ్ళాడో అలాగే వెళ్ళారు. తత్రాబ్జ యవాంకుశాసని ధ్వజోపపన్నాని పదాని విశ్వతః మార్గే గవాం అన్య పదాంతరాంతరే నిరీక్షమాణ యయురంగ సత్వరా అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఒక్కసారి చిన్న బ్రేక్ తీసుకుని దీని మీద కొంచెం మాట్లాడుకుని పైకి వెళితేనే మంచిది, ఎక్కువ క్లారిటీ వస్తుంది. వెతికారు, బాగానే ఉంది. ఆయన మీద తపన ఉంది, అది కూడా బాగానే ఉంది. ఆ తపనతో వెతికారు, ఇంకా బాగుంది. ఆ తపనతో వెతుక్కుంటూ ఆయన ఉన్న చోటికి చేరారు, బాగానే ఉంది. దానికోసం అడుగుల్ని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళారు. అడుగుల్లో గుర్తులుంటాయి, ఆ గుర్తుల్ని బట్టి జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళారు. నిరీక్షమాణ, ఇటు అటు తిరుగుతున్నా సరే, విశ్వత అటు ఇటు ఉన్నా సరే నిరీక్షమాణ, జాగ్రత్తగా చూసుకుంటూ సత్వర, తొందరగా గడగడగడగా వెళ్ళారు. ఇవన్నీ చెప్పడం ఎందుకు, ఇంత స్క్రీన్ ప్లే ఎందుకు, తొందరగా చెప్పేసేయచ్చు కదా. కృష్ణుడు ఉన్న చోటుని చేరారు, సింపుల్ కదా. ఇంత హడావిడి చేయటం ఎందుకు అనేది మొదటి ప్రశ్న ఇది. దానికి కొన్ని రకాల సమాధానాలతో పాటు ఆ భక్తి పారవశ్యం, అలాగే మనం ఇష్టపడిన వ్యక్తిని వెతుక్కోవాలి అంటే మనం పడేటువంటి తపన, వీటిని చూపించడంతో పాటుగా ఒక ప్రధానమైన అంశం కూడా ఉంది. భగవంతుణ్ణి వెతికి పట్టుకోవటానికి ఆయన యొక్క గుర్తులను పట్టుకుని వెళ్ళటం తప్ప వేరే దారి లేదు. ఆయనేం మన కంటికి ప్రత్యక్షంగా కనిపించటం లేదు. ఆయనేం మన కళ్ళ ముందు అలా ఉయ్యాలు ఊగుతూ ఏం కనిపించడం లేదు. ఒకవేళ ఆయన అక్కడే ఉన్నా, మన కళ్ళ ముందే ఉన్నా, మన మనస్సుల్లోనే ఉన్నా, చూడటానికి మన మనస్సు సిద్ధంగా లేదు. కాబట్టి ఆయన్ని మనం కష్టపడి కొన్ని గుర్తుల్ని పట్టుకుని వెతుక్కుంటూ వెళ్ళాలి. ఆ గుర్తులు అన్య పదాంతరాంతరే, వేరు పదాలతోనూ, వేరు గుర్తులతోనూ, వేరు చిహ్నాలతోనూ, రకరకాల గుర్తులతోనూ నిండి ఉంటాయి. నిండి ఉన్న వాటిల్లో మిగతా గుర్తులన్నింటినీ పక్కకి తోసేసి ఆ భగవంతుడి యొక్క చిహ్నాలనే గట్టిగా పట్టుకుని, ఆ గట్టిగా పట్టుకున్న చిహ్నాలనే పట్టుకుని భగవంతుడిని అందుకోవాలి అనే సూచన చేయటం కోసం, మొదటి దశలో ఈ రకమైన సూచన అందటం కోసం ఇంత వివరంగా 2 శ్లోకాల్లో చెప్పారు. అందులోనూ గవాం అనే పదం వేశారు కదా. గోశబ్దానికి ఆవు అనే ఒక అర్థం ఉంటే అవతో పాటు శబ్దం అనే అర్థం కూడా ఉంది. అంటే శబ్దం, వేద శబ్దంలో ఉండేటువంటి అన్య పదాంతరాంతరే, మిగతా పదాలని, ఆ పదాల మధ్యలో ఉండేటువంటి పరమాత్మ చిహ్నాలని, వీటిల్ని చూసుకుంటూ, ఉపనిషద్వాక్యాల్లో ఉండేటువంటి పదాలు, ఆ పదాల్లో ఉండే పరమాత్మ యొక్క గుర్తులు, వీటిని చూసుకుంటూ వెళితే ఆ పరమాత్మతత్వం అనేది కనిపిస్తుంది తప్ప వేరే రకంగా కనిపించదు. ఎందుకంటే ఆ పరమాత్మతత్వం స్వప్రకాశమే అయినా, మన మనసులో భాగంగానే ఉన్నా, అది మనకి కనిపించడం లేదు అనే అంశాన్ని సూచించడానికి కూడా దీన్ని వాడుకున్నారు. అలా ఎందుకు వాడుకోవటం?
ఈ విషయాన్ని ఇప్పటికీ 150 సార్లు చెప్పారు కదా ఉపనిషత్తులు, ఉపనిషద్వాక్యాలు. ఆ వాక్యాల్లో పరమాత్మతత్వం యొక్క ప్రతిపాదన, ఆ పరమాత్మతత్వం యొక్క ప్రతిపాదన ఉన్న దాని యొక్క పరిమితులు ఏంటి, ఆయన యొక్క స్వప్రకాశ చైతన్య లక్షణం ఏంటి, దానికి ఉపనిషద్వాక్యాలకి ఉండేటువంటి విరోధాలు ఏంటి, వీటన్నిటిని గురించి చర్చించేశారు కదా. మళ్ళీ ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావన చేయటం ఎందుకు అనేది తర్వాతి ప్రశ్న. దానికి మనం శ్రోతల యొక్క, పాఠకుల యొక్క స్వభావాల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు మనం పాఠకుడిగా ఉండి, మనం శ్రోతగా ఉండి దీన్ని ఇలా చెప్పారేంటి, అలా చెప్పారేంటి అని ఎవరిని ప్రశ్నించకూడదు. వేదవ్యాస మహర్షినే కాదు, ఎవరిని ప్రశ్నించకూడదు. ఎందుకంటే ఆ చెప్పేవాళ్ళు ఒక శ్రోతని కాక చాలామంది శ్రోతల్ని, చాలామంది పాఠకుల్ని లక్ష్యంగా చేసుకుని ఉండొచ్చు, లక్ష్యంగా చేసుకుని ఉంటారు. చాలామంది పాఠకులు, చాలామంది శ్రోతలు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన తీరులు వేరువేరుగా ఉంటాయి. కొంతమందికి డైరెక్ట్గా చెప్తే నచ్చుతుంది, డైరెక్ట్గా చెప్తే అర్థమవుతుంది. కొంతమందికి డైరెక్ట్గా చెప్తే నచ్చదు, అర్థం కాదు. అలాంటి వాళ్ళకి కొంచెం ఇండైరెక్ట్గా చెప్పాలి. కొంతమందికి సూచనప్రాయంగా చెప్తేనే నచ్చుతుంది, కొంతమందికి సూచనప్రాయంగా కాకుండా ఖరాఖండిగా చెప్తే నచ్చుతుంది. మరి ఈ 2 రకాల శ్రోతల్ని, 2 రకాల పాఠకుల్ని లక్ష్యంగా చేసుకున్న వాళ్ళు 2 రకాల స్టైల్స్ని, 2 రకాల శైలుల్ని అనుసరించవలసిందే కదా. అందుకని కొన్ని చోట్ల సాక్షాత్తుగా చెప్పినా, కొన్ని చోట్ల సూచనప్రాయంగా చెప్పవలసే వస్తుంది. సాక్షాత్తుగా చెప్పినప్పుడు కొంతమందికి నచ్చదు, సూచనప్రాయంగా చేసినప్పుడు కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఇద్దరినీ కవర్ చేయడానికి, 2 రకాల వాళ్ళని కవర్ చేయడానికి అలా చెప్పవలసి వస్తుంది కూడా. ఇదే కరెక్టు. అలాగే కొంతమందికి కథాగమనంలో భాగంగా చెప్తేనే నచ్చుతుంది. కథ లేకుండా డ్రై సబ్జెక్ట్గా చెప్తే కొంతమందికి నచ్చదు. కొంతమందికి ఈ కథలు, క్యారెక్టర్సు ఇవన్నీ చెప్తే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. వాళ్ళకి డ్రై సబ్జెక్టే కావాలి అనే అభిప్రాయం ఉండొచ్చు. అలాంటి వాళ్ళని కవర్ చేయాలి, ఇలాంటి వాళ్ళని కవర్ చేయాలి. కొంతమందికి ఇవేమీ వద్దు, నాకు కథ సరిగ్గా చెప్తే నాకు తెలియకుండా నా మనసులోకి ఎక్కే అంశాలే నాకు ఇష్టం అనే స్వభావం కూడా ఉంటుంది. వాళ్ళు ఎవరేమైనా చెబితే దాన్ని వినటానికి సిద్ధంగా ఉండరు. ఎవరేమైనా మార్పుని చెప్తే ఆ మార్పుని అంగీకరించడానికి సిద్ధంగా ఉండరు. నువ్వు చెప్తే నేను ఎందుకు మారాలి అనే అభిప్రాయంతో ఉంటారు. ఆ చెప్పేవాడు వేదవ్యాసుడైనా, మరొకరైనా, సాక్షాత్తు పరమాత్మే అయినా నేను ఎందుకు వినాలి అనే అభిప్రాయంతో ఉంటారు. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా చెప్పవలసి ఉంటుంది. కాబట్టి చెప్పేటప్పుడు రకరకాల విధానాలని అనుసరిస్తారు. అందులో రిపిటీషన్స్ ఉంటాయి, విధానాల్లో మార్పులు ఉంటాయి, ఒకే తత్వాన్ని రకరకాలుగా చెప్పటం ఉంటుంది. వీటన్నిటినీ మాటికి దాన్ని ఏమంటారు, రిపీటెడ్గా ఈ విధానాలన్నింటినీ అనుసరించవలసి ఉంటుంది. వాటిని చూసుకుని పెద్దవాళ్ళు, వేదవ్యాసుడు లాంటి మహర్షులు అందరినీ దృష్టిలో పెట్టుకుని చెప్తారు. కాబట్టి సూచనప్రాయంగా ఈ అంశాన్ని వెల్లడించడం కోసం కథాగమనంలో దీన్ని కొంచెం లాగి ఈ అంశాన్ని ప్రత్యేకించి చెప్పి మహర్షి గారు ఈ 2 శ్లోకాల్లో వాళ్ళు ఎలా వెతికారు, ఎలా చేరారు అనే విషయాన్ని చెప్తున్నారు. కథాగమనంలో వాళ్ళకి ఎంత భక్తి ఉందో మనం కూడా అంత భక్తిని సాధించుకోవాలి అని కొంతమందికి అనిపించేటట్లుగా, వాళ్ళు ఎలాగైతే ఆ పరమాత్మతత్వం కోసం తపనపడ్డారో అలాగే మనం కూడా తపనపడాలి అని కొంతమందికి అనిపించేటట్లుగా, వాళ్ళు ఎలాగైతే ఆ చిహ్నాలను వెతుక్కుంటూ భగవంతుడిని చేరారో అలాగే మనం కూడా భగవంతుడి యొక్క చిహ్నాలని సృష్టిలో వెతుక్కుంటూ చేరాలి అని కొంతమందికి అభిప్రాయం కలిగేలాగా, వాళ్ళు ఎలాగైతే రకరకాల చిహ్నాలతో కకావికలంగా ఉన్న చోట కూడా భగవంతుడి చిహ్నాలనే పట్టుకుని భగవంతుని చేరినట్లుగా, ఈ శబ్ద రాశిలో రకరకాల యాగాలు, యజ్ఞాలు, కర్మలు, ఇవి అవి, ఆ ఉపాసనలు, ఈ ఉపాసనలు ఇలాంటి గందరగోళం ఎంత ఉన్నా సరే భగవత్తత్వాన్ని పట్టుకుని మనం ఆయన్ని అందుకోవాలి, ఆయన్ని చేరుకోవాలి అని అనిపించేందుకు ఈ రకమైనటువంటి వర్ణన చేశారు. ఇలాంటి వర్ణనలు, ఇలాంటి అర్థంతో కూడిన వర్ణనలు, కొంచెం ఎగ్జాగరేట్ చేసినట్లుగా ఉండేటువంటి వర్ణనలన్నీ ఇలాంటి ఏదో అంతరార్థాన్ని ఉంచుకునే ఉంటాయి అనే విషయం మాత్రం జనరల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మళ్ళీ ఈ విషయం మీద మనం మాట్లాడుకోలేకపోవచ్చు, కానీ ఎక్కడ ఇలాంటి వర్ణనల వ్యవహారం ఉన్నా సరే ఇలాంటిది ఏదో ప్రయోజనం రెడీగా ఉంటుంది. దాని ప్రకారం చూసుకుంటే ఈ వర్ణన అనేది ఎక్కువేం కాదు, ఈ వర్ణన అనేది సాగదీత కోసం కాదు, వేరు ప్రయోజనాల కోసం అని కూడా తెలుస్తుంది. సో ఇది ఎసెన్షియల్. ఇలాంటి వర్ణన, ఇలాంటి సూచన, ఇలాంటి శ్లోకాలు చాలా కావాల్సి ఉంది.
దాని ప్రకారం ఈ వర్ణన అయిన తర్వాత యయురంగ సత్వరాహ అక్కడికి చేరారు అని అనుకుంటే, మళ్ళీ మనం శ్రీమద్ భాగవతంలోకి వస్తే, అంతర్హృదయ భుజగ భోగపరీతమారాత్ కృష్ణం నిరీహముపలభ్య జలాశయాంతే గోపాంశ్చ మూఢధిషణాన్ పరితః పశూంశ్చ సంక్రందతః పరమకష్మలమాపురార్తాః. ఈ ముసలి ముతక మొత్తం గోకులంలో ఉన్న వాళ్ళందరూ అక్కడికి చేరారు. ఆ కాళీయుడి హృదయం దగ్గరికి చేరారు. అక్కడికి వెళ్ళి చూస్తారు కదా ఏం జరుగుతోంది. అంతర్హృదయ జలాశయం లోపల, జలాశయం అంటే నది నీరు వేగంగా పారినప్పుడు రకరకాల గుంటలు తయారవుతాయి. ఆ గుంటల్లో కొన్ని గుంటల్లో నీళ్లు నిండి అలాగే ఉండిపోతాయి. దాని మీద నుంచి ఈ వేగంగా పారడం తగ్గిన తర్వాత, వర్షాకాలం అది తగ్గిన తర్వాత నీరు కొద్దిగా అలా పారుతూ ఉంటుంది. గుంటల నిండా ఎప్పుడూ నీళ్లు ఉంటాయి. అవి మడుగులల్లో పెద్ద పెద్ద మడుగులు ఉంటాయి. పెద్ద పెద్ద నదులను చూస్తే ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది. అంతర్హృదయ ఆ కాళింది యమునా నది తాలూకు మడుగులో ఈ పిల్లవాడు ఉన్నాడు. మడుగులో పిల్లవాడు ఈతలు కొట్టట్లేదు. భుజగ భోగ పరీతం, ఒక పెద్ద పాము, 101 తలకాయల పాము ఉంది. ఆ పాము తాలూకు తోక మొత్తం ఈ పిల్లవాడిని చుట్టుకుని ఉంది. ఆ పాము తాలూకు పడగ, 101 తలకాయల పడగ ఈయనకి మూతలాగా వేసి ఉంది. భుజగ భోగ పరీతం, పిల్లవాడు లోపల ఉన్నాడు అని ఊరికే అటు ఇటుగా అనిపిస్తోంది కానీ స్పష్టంగా కనిపించడం లేదు. ఆ మడుగా మరీ దూరం, మరీ పెద్ద మడుగు, మరీ దూరంగా ఉన్నదేం లేదు. ఆరాత్ కంటికి కనిపించేట్లుగానే ఉంది. ఒక పెద్ద 100 ఎకరాల మడుగు అయితే కనుక ఏదో మధ్యలో ఉంది, ఏం జరుగుతుందో కనిపించట్లేదు అనుకోవచ్చు. అలా ఏం లేదు, కంటికి కనిపించే దూరంలోనే ఉండే మడుగది ఆరాత్. లోపల శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడు కానీ నిరీహం, ఏ చేష్టలు ఉడిగి ఏ చేష్టలు లేకుండా అలా ఉన్నాడు. అది కనిపించింది వీళ్ళకి ఉపలభ్య. మరి చుట్టూ ఎవరు కాపాడేందుకు లేరా? చాలామంది ఉన్నారు, చాలా పశువులు ఉన్నాయి. జలాశయ అంతే ఆ మడుగు చుట్టూ గోపాంశ్చ, ఈ తోటి పిల్లవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మూఢధిషణాన్, అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎవ్వరు ఏం చేయట్లేదు, నిశ్చేష్టులుగా చేష్టలు ఉడిగిపోయి చూస్తూ ఉన్నారు. మూఢధిషణాన్. ఇంకా ఆశ్చర్యం, పరితః పశూంశ్చ సంక్రందతః, చుట్టూ ఆవులున్నాయి. ఈయన కాసే ఆవులు, మిగతా పిల్లలు కాసే ఆవులు, శ్రీకృష్ణుడు అంటే వల్లమాలిన ప్రేమ కలిగినటువంటి ఆవులు, అవన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవి కూడా లోపలికి వెళ్ళి ఏమీ చేయలేకపోతున్నాయి, కానీ అరుస్తున్నాయి, అంబా 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 అని అరుస్తున్నాయి. వాటికి భయం కలిగితే, వాటికి ఇష్టమైన వాటికి వ్యతిరేకంగా ఏమైనా జరిగితే అరుస్తాయి కదా, అలా అరుస్తున్నాయి. అవైనా కనీసం అరుస్తున్నాయి. ఈ పిల్లలు అరుపులు కూడా లేకుండా, ఏమీ లేకుండా అలా చేష్టలు ఉడిగిపోయి చూస్తున్నారు. పరితః పశుంశ్చ సంక్రందతః, అది చూసేసరికి పరమకష్మల మాపు, చాలా 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 బాధ కలిగింది వీళ్ళకి. వాళ్ళలో వీళ్ళు కూడా ఒకరైపోయారు. ఆర్తాహ, వీళ్ళు కూడా ఆ దుఃఖితుల్లో, ఆ బాధితుల్లో ఒకరైపోయారు. ఒక్కొక్కరు అలా అయిపోయారు. అంతర్హృదయే భుజగ భోగ పరీతమారాత్ కృష్ణం నిరీహముపలభ్య జలాశయాంతే గోపాంశ్చ మూఢధిషణాన్ పరితః పశూంశ్చ సంక్రందతః పరమకష్మలమాపురార్తాః. గోప్యోనురక్తమనసో భగవత్యనంతే తత్సౌహృదస్మితవిలోకగిరస్మరంత్యః గ్రస్తే హి నా ప్రియతమే భృశదుఃఖతప్తాః శూన్యం ప్రియవ్రియతిహృతం దదృశస్త్రిలోకం. అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితులు ఒక్కొక్కరివి ఒక్కో రకంగా ఉన్నాయి. అందులో గోపికలది, గోప్య, వాళ్ళ పరిస్థితి వేరుగా ఉంది. వాళ్ళేమో అనురక్త మనసః భగవత్యనంతే. చిన్నప్పటి నుంచి ఈ పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి, పిల్లవాడు పుట్టినప్పుడు పిల్లవాడికి హారతులు అద్దడానికి వెళ్ళిన దగ్గర నుంచి, ఈ పిల్లవాడు పాకిన దగ్గర నుంచి, పిల్లవాడు నడక మొదలుపెట్టిన దగ్గర నుంచి, పిల్లవాడు ఇళ్లలోకి జ్వరపడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి, ఈ పిల్లవాడు కుండలు పగలు కొట్టడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయనతో ఒక అనుబంధాన్ని పెంచుకున్నారు. అనురక్త మనసః, వీళ్ళ మనసులన్నీ ఆయనతో కలిసిపోయి ఉన్నాయి, ఆయన మీద అనురాగంతో నిండిపోయి ఉన్నాయి. అనురక్త మనసః, ఆయన్ని భగవంతుడు అని చూడట్లేదు కానీ భగవంతుడి మీద వీళ్ళకి అనురాగం కలిగింది. ఆయన అనంతుడు అనేటువంటి అభిప్రాయం వీళ్ళకి లేదేమో కానీ అనంతుడైన ఆయన మీద అనురాగం మాత్రం
బాగా ఉంది. భగవత్యనంతే. వీళ్ళకి ఆయనేమో నిశ్చేష్టుడుగా ఉండటము, ఇది అసలు మనస్సుకి ఎక్కలేదు. తత్ సౌహృద స్మిత విలోక గిరస్మరంత్య. అసలు ఆయన మనిషిని చూస్తే పలకరించకుండా ఎప్పుడూ లేడు. ప్రతి మనిషిని, ప్రతి వ్యక్తిని ఇష్టంగా స్నేహితుల్లాగా పలకరిస్తాడు. పెద్దవాళ్ళైతే పెద్దవాళ్ళని పలకరించేట్టు పలకరిస్తాడు, చిన్నపిల్లలైతే చిన్నపిల్లల్ని పలకరించినట్టు పలకరిస్తాడు, అందరినీ పలకరిస్తాడు. ఎవ్వరిని శత్రువు కింద భావించడు, ఎవ్వరిని అవమానించడు. ఎంత సౌహృదం! అలాంటి సౌహృదంతో ఉండేటువంటి ఆ శ్రీకృష్ణుడు ఈరోజు ఇంతమంది లేదా అంతమంది కట్టకట్టుకుని వచ్చినా సరే పలకరించట్లేదు. ఎవరొచ్చినా, ఎవరు చూసినా, ఎవరు దండం పెట్టినా, ఎవరు హారతులద్దినా, ఎవరు ఏం ఆశీర్వదించినా స్మితం చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. చిరునవ్వులు ఎప్పుడూ చిందిస్తూ ఉంటాడు. ఈరోజు ఇంతమంది వచ్చినా సరే చిరునవ్వులు చిందించడం లేదు. స్మిత. ఎంతమందినైనా సరే, ఎంతమంది ఆయన ఆవుల్ని కాచి పగలల్లా ఆవుల్ని కాచి గోకులంలోకి వస్తుంటే వాళ్ళందరూ చూడాలని తపన పడుతూ ఉంటే శ్రీకృష్ణుడిని చూడాలి అనే ఆర్తితో ఇళ్ల ముందుకు వచ్చి నుంచుంటే అందరినీ తన చూపులతో పలకరిస్తాడు. అందరినీ తాను చూస్తాడు. అందరి చూపుల్ని తాను అందుకోవటం మాత్రమే కాదు, ఒక్కొక్కరిని చూస్తాడు. ఎవరెవరికి ఏ రకంగా చూడటం ఇష్టమో తెలుసుకుని దాని ప్రకారం చూస్తాడు. కొంతమందిని లజ్జతో, సిగ్గుతో చూస్తాడు, కొంతమందిని వినయంగా చూస్తాడు, కొంతమందిని ప్రేమగా చూస్తాడు, అందరినీ చూస్తాడు. అలాంటి వాడు ఈరోజు ఎవరిని చూడట్లేదు, విలోకం లేదు. ప్రతి ఒక్కళ్ళని చక్కగా పలకరిస్తాడు. అత్త, మామ, పిన్ని, పాప అంటూనే ఉంటాడు. అందరినీ వరసలు పెట్టే పలకరిస్తాడు. అందరినీ తిట్టినా తిడతాడేమో కానీ మాట్లాడకుండా ఉండడు. అలాంటి వాడు ఈరోజు ఏం మాట్లాడట్లేదు. గిరహ స్మరంత్య. ఆయన ఎదురుకుండా ఉన్నాడు. ఆయన తాలూకు సౌహృదాన్ని స్మరించుకోవాల్సి వస్తుంది. ఆయన ఎదురుకుండానే ఉన్నాడు. చిరునవ్వులు కనిపించట్లేదు, వాటిని గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఆయన ఎదురుకుండానే ఉన్నాడు. ఆయన మనల్ని చూడట్లేదు. ఆయన్ని మనం చూస్తున్నాం కానీ ఆయన మనల్ని చూడట్లేదు, మాట్లాడట్లేదు. ఇవన్నీ గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది అని చాలా 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 బాధపడ్డారు. దాంతోపాటుగా గ్రస్తేహినా ప్రియతమే. తమకు ఇష్టమంటే ఇష్టాల్లో కల్లా ఇష్టం అని చెప్పాల్సిన వాడు. తమ పిల్లలు కానీ, తమ డబ్బు దశకం కానీ, ఆస్తిపాస్తులు కానీ, ఇల్లు ఒళ్ళు కానీ, ఆవులు కానీ, పశువులు కానీ ఎవ్వరూ కూడా ఈయనకంటే ఇష్టం కారు. అంత ఇష్టం ఆయన మీద పెంచుకున్నారు. అలాంటి ప్రియతముడు ఈరోజు పాము నోటికి చిక్కాడు. గ్రస్తేహినా ప్రియతమే. దాంతో భృష దుఃఖతప్తాః. వీళ్ళకేం తెలియదు, ఆయన భగవంతుడని తెలియదు, ఆయన అనంతుడని తెలియదు. బలరాముడికి ఉన్నటువంటి అభిప్రాయం వీళ్ళకెవ్వరికీ లేదు, తెలీదు. వీళ్ళందరూ పరమ మూఢులు. తెలిసిందల్లా ఆయన మీద ప్రేమ ఒక్కటి మాత్రమే. దాంతో ఆయన కదలట్లేదని, ఆయన్ని పాము పట్టుకుందని అనుకుని వీళ్ళు బాగా బాధపడ్డారు. భృష దుఃఖతప్తాః. ఎంతగా అంటే వీళ్ళే కాలిపోయేలాగా బాధపడ్డారు. ఇదేమీ అమంగళం కాదు. ఇది ప్రేమకి చిహ్నం, మహాభక్తికి చిహ్నం, మహానురాగానికి చిహ్నం కాబట్టి మహామంగళమైన వ్యవహారం ఇది. కాబట్టి భృష దుఃఖతప్తాః. ఇది మంగళమయమైన దుఃఖం, మంచిని చేకూర్చే దుఃఖం. ఆ దుఃఖంతో వీళ్ళు మాడిపోతున్నారు. ఎంతదాకా వెళ్ళారంటే ప్రియ వ్యతిహృతం దదృశ స్త్రీలోకం శూన్యం. ఇంకా అసలు మనకేమీ లేదు, జీవితంలో ఏమీ లేదు, అంతా శూన్యమైపోయింది. మనకి ఈ లోకంలో కానీ, పై లోకంలో కానీ, ముల్లోకాల్లో కానీ ఎక్కడా మనకేమీ లేదు. ఎందుకు? మనకు ప్రియుడైనటువంటి శ్రీకృష్ణుడు చేష్టలు ఉడికిపోయి ఓ పాము నోటికి చిక్కి ఉన్నాడు అని అనుకున్నారు. అసలు వాళ్ళకి ఏమీ లేదు, ఇంకేం లేదు అని మొత్తం ఈ ప్రపంచం అంతా వాళ్ళకి క్యాన్సిల్ అయిపోయింది. ఏం లేదు. గోప్యోనురక్త మనసో భగవత్యనంతే తత్సౌహృద స్మిత విలోక గిరస్మరంత్య గ్రస్తేహినా ప్రియతమే భృష దుఃఖతప్తాః శూన్యం ప్రియం వ్యతిహృతం దదృశస్త్రిలోకం. వాళ్ళేమో బాధను అనుభవిస్తున్నారు నిజానికి, కానీ మంగళమయమైన బాధను అనుభవిస్తున్నారు. పరమ మాంగళికమైనటువంటి స్థితిని వారు చేరుకున్నారు. చాలా గొప్ప స్థితిలో ఉండి బాధపడుతున్నారు. అదేమిటో తెలియదు, అదేమి కర్మఫలమో తెలియదు. వీళ్ళందరి పరిస్థితి ఒక రకంగా ఉంటే యశోద పరిస్థితి దుర్భరంగా ఉంది. ఆవిడేం చేసింది, ఇలా కాదు, నేను నా కృష్ణుడు ఉన్న చోటికి వెళ్ళిపోతాను,
నేను ఆ పాముతో పోరాడుతాను, ఆ పామును నేను కూడా కొడతాను, నేను కూడా 4 పిడిగుద్దులు గుద్దుతాను, నన్ను మింగేస్తే మింగేయబడతానే తప్ప ఈ కృష్ణుడు లేకుండా ఇక్కడ బయట కూర్చోను, మిగతా వాళ్ళు ప్రేక్షకుల్లాగా స్పెక్టేటర్స్ లాగా చుట్టూ ముగ్గు చూస్తున్నారు, ఎవరు ఏం చేయట్లేదు, నేను లోపలికి దూకేస్తానని దూకేస్తోంది. తాః కృష్ణమాతరమపత్యమను ప్రవిష్టాం తుల్యవ్యథా సమనుగృహ్య శుచస్రవంత్యః తాస్తావ్రజ ప్రియకథా కథయంత్య ఆసన్ కృష్ణాననేర్పితదృశో మృతక ప్రతీకా. ఈ కృష్ణమాత శ్రీకృష్ణుడి తల్లి యశోద, ఆవిడ అపత్యం అనుప్రవిష్ట, నా పిల్లవాడు దూకిన చోటుకు నేను దూకేస్తుంటే ఈ గోపికలందరూ ఉన్నారు కదా, ప్రియ వ్యతిహృతం దదృశు స్త్రీలోకం శూన్యం అనే స్థాయిలో బాధపడుతున్న గోపికలు ఉన్నారు కదా, మిగతా గోప స్త్రీలు, వాళ్ళందరూ ఆవిడ్ని ఆపారు. తాహ కృష్ణమాతరం అపత్యం అనుప్రవిష్టాం సమనుగృహ్య. ఆపేటప్పుడు ఏమని చెప్పి ఆపారు, ఏమనుకుని ఆపారు అంటే, తల్లి నీకున్న బాధే మాకు కూడా ఉంది, నువ్వు ఎంత బాధపడుతున్నావో మేము అంతే బాధపడుతున్నాము, నీ పిల్లవాడు కాదు మా పిల్లవాడు కూడాను, తుల్యం యథా, నీకెంత బాధో మాకు అంతే బాధే ఉందమ్మా, అయినా సరే ఇప్పుడు దూకితే ప్రయోజనమే ఉంది, దూకితే నువ్వు ఆ పాముతో ఏం పోరాడతావు, నువ్వు ఆ పాము నోటికి చిక్కితే ఉపయోగమేముంది, తుల్యం యథా, మనం ఏం చేయగలము, మన సామర్థ్యం ఉంటే, మనకేమైనా సామర్థ్యం ఉంటే మనం ఏమైనా ప్రతీకారం చేయగలము, నువ్వు దూకినా మేము దూకినా ఉపయోగమే ఉంది, పామేమో పెద్దదిగా కనిపిస్తోంది, పిల్లవాడేమో పాము నోటికి చిక్కాడు, చిక్కిన వాడేమో కదలట్లేదు, మనం మాత్రం ఏం చేయగలము అని ఆ మాట చెప్తున్నప్పుడల్లా వల ఏడుస్తూ శుచః స్రవంత్య, ఈ తల్లిని ఆపటము, ఆపి వీళ్ళు ఏడవటము, అమ్మా నువ్వే కాదు మేము కూడా బాధపడుతున్నామమ్మా, నువ్వు కాదు దూకాల్సింది మేము దూకాలి అని అంటూ ఉండటం, ఎవరు దూకినా సరే ప్రయోజనమే ఉంది, నువ్వు అంత పని చేయకు, హడావిడి చేయకు, అఘాయిత్యం చేయకు అని ఆపటము అని ఈ పని చేస్తున్నారు. తుల్యవ్యథా సమనుగృహ్య శుచస్రవంత్య. అదేంటి వీళ్ళు పరస్పరం విరుద్ధంగా వ్యవహరిస్తున్నారేంటి అంటే, నిజంగానే వాళ్ళు పరస్పర విరుద్ధ స్థితికి వచ్చేశారు. ఒకవైపు భయంగానే ఉంది చూడటానికి, ఒకవైపు దుఃఖంగానే ఉంది, ఒకవైపు యశోద పరిస్థితి చూస్తే ఇంకా ఏడుపు వచ్చేస్తోంది, వలవల ఏడవాల్సి వస్తోంది. కానీ మరొక వైపు తాస్తాహ వ్రజ ప్రియ కథా కథయంత్య ఆసన్, ఈ పిల్లవాడు ఈ గండాన్ని గట్టెక్కి ఎలాగైనా బయటకు వస్తాడు అనే నమ్మకం కూడా ఉంది. గండం గట్టెక్కుతాడు, ఎలా గట్టెక్కుతాడు అంటే, ఆ రోజు పూతన అనే రాక్షసు వచ్చి పాలివ్వకపోతే, విషపు పాలివ్వకపోతే బయటకు వచ్చాడు కదా, ఆ రోజు గాలి రాక్షసుడు ఎత్తుకుపోతే, పైనుంచి కింద పడితే చెక్కు చెదరకుండా బయటపడ్డాడు కదా, ఆ రోజు ఒక బండి మీద పడకపోతే ఆ బండిని తప్పించుకున్నాడు కదా. కొన్నిసార్లు దైవాత జరిగి ఉండొచ్చు, కొన్నిసార్లు ఇతని సామర్థ్యం ప్రకారం జరిగి ఉండొచ్చు, గండాలైతే గట్టెక్కాడు కదా, అలాగే ఈ గండం కూడా గట్టెక్కుతాడు. వ్రజ ప్రియ కథ, వ్రజంలో ఇప్పుడు ఇంతకుముందు బృహద్వనంలోనూ ఇప్పుడు బృందావనానికి వచ్చిన తర్వాతను జరిగినటువంటి కథలు, వాళ్ళు చూసినవి లేదా వాళ్ళు విన్నవి, పిల్లలు చెప్పగా విన్నవి, అఘాసురుడు గురించి చెప్పిన విన్నవి అవన్నీ ఉన్నాయి కదా, ధేనుకాసురుడు గురించి చెప్పినవి విన్నవి ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని గురించి చెబుతూ పర్వాలేదు నమ్మచ్చేమో అనిపిస్తోంది, ఇతను గండం గట్టెక్కుతాడేమో అనిపిస్తోంది అని లోపల అనుకుంటున్నారు. బయటికి తల్లికి కూడా చెప్తున్నారు, గండం గట్టెక్కాడు, ఎన్నో గడ్డాలు గట్టెక్కాడు, ఇది మాత్రం గట్టెక్కడా, మనం ధైర్యంగా ఉండాలి, మనం దూకేస్తే ఏమొస్తుంది అని అంటున్నారు. వాళ్ళు నిజంగా పరస్పర విరుద్ధంగానే ఉన్నారు. కృష్ణాననేర్పిత దృశ, ఒకవైపు తమ కళ్ళన్నీ కూడా కృష్ణుడి ముఖం వైపుకే పెట్టేశారు, వీళ్ళ కళ్ళన్నీ కూడా ముఖం వైపుకే తిరిగి ఉన్నాయి. ఆ మొహంలో ఏమైనా చిన్న కదలిక కనిపిస్తుందేమో, నవ్వుతాడేమో, ఏమైనా మాట్లాడతాడేమో, రక్షించండి అంటాడేమో, లేదా ఇంకేమైనా చేస్తాడేమో, అక్కడి నుంచి మొదలైన కదలికలు పెరుగుతాయేమో, ఆ రోజు గాలి రాక్షసుని తొక్కినట్టు ఈ పామును కూడా తొక్కేస్తాడేమో, ఏమైనా ఛాన్స్ ఉందేమో అనే ఆశతో అటే చూస్తున్నారు. మళ్ళీ ఇంకోవైపు ఆ సీన్ని చూసి జీర్ణించుకోలేకపోయారు కదా, మృతక ప్రతీకాహ, చచ్చిపోయిన వాళ్ళల్లే నుంచున్నారు. చేష్టలు ఉడిగి ఒకవైపు నుంచున్నారు, చేష్టలు ఏమైనా జరుగుతాయేమో అని ఆశతో నుంచున్నారు. ఒకవైపు వలవలా ఏడుస్తున్నారు, మరొక వైపు నిశ్చేష్టులై చూస్తున్నారు. ఒకవైపు అసలు మనకి ఇంకా ఈ లోకంలో కావాల్సింది ఏమీ లేదు, అంతా నాశనమైపోయింది, మనకి భూతము భవత్తు భవిష్యత్తు వర్తమానం అంటూ ఏమీ లేదు, అంతా పోయింది అనే బాధలో ఉన్నారు. మరొక వైపు ఆశ అనేది మిణుకుమంటూనే ఉంది.
అలాంటి పరస్పర విరుద్ధ స్థితిలో వాళ్ళు కొట్టుమిట్లాడుతున్నారు. కృష్ణ ప్రాణాలు తప్ప నాకేం అక్కర్లేదు అనుకునే యశోద పరిస్థితి ఇంకా గందరగోళంగా ఉంది. తాః కృష్ణమాతరం అపత్యం అనుప్రవిష్టాం తుల్యవ్యథా సమనుగృహ్య శుచస్రవంత్య తాస్తా వ్రజ ప్రియకథా కథయంత్య ఆసన్ కృష్ణాననేర్పిత దృశో మృతక ప్రతీకా. మరి ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళు ఎలా ఉన్నారు, మగాళ్ళు ఎలా ఉన్నారు? మగవాళ్ళలో ముఖ్యుడు నందుడు ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళ పరిస్థితి ఇంతకు మించి గొప్పగా ఏం లేదు. ఎవరి స్వభావం ప్రకారం వాళ్ళు బాధపడుతున్నారు అంతేను. కొంతమంది ఎక్స్ప్రెసివ్గా ఉంటారు, ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ బాధపడతారు, వలవలా ఏడుస్తారు, గుండెలు బాదుకుంటారు, అలా బాధపడతారు. కొంతమంది స్పందన లేకుండా లోపల బాధపడుతూ ఉంటారు, మొహం మాత్రం చూస్తే తెలిసిపోతుంది వీళ్ళు బాధపడుతున్నారని. వీళ్ళు కూడా మగవాళ్ళు కూడా పాపం అలాగే బాధపడుతున్నారు. అందులోనూ కృష్ణ ప్రాణాన్ నిర్విశతో నందాదీన్ వీక్ష్యతం హృదం ప్రత్యషేధత్ స భగవాన్ రామ కృష్ణానుభావవిత్. వీళ్ళందరూ మగవాళ్ళందరూ ఆడవాళ్ళలాగానే మగవాళ్ళందరూ కూడా కృష్ణ ప్రాణాహ, శ్రీకృష్ణుడే ప్రాణప్రదంగా ఉన్నవాళ్ళు, శ్రీకృష్ణుడే మన పంచ ప్రాణాలు అనే ఉద్దేశంలో ఉన్నవాళ్ళు. వీళ్ళు మగవాళ్ళు కదా, కొంచెం సాహసం ఉంటుంది కదా. సాహసం ఉంది కాబట్టి అందరూ ఎవరికి వాళ్ళు ఓపెన్ చేద్దాము, అందరం దూకేద్దాము, దూకి పాముని తలా వైపు పట్టుకుందాము, తలా వైపు పట్టుకుని లాగితే పాము తప్పించుకుంటుంది, మనవాడు కూడా తప్పించుకుంటాడు అని ఏమిటో మాట్లాడుకుని దూకేద్దామని అనుకుంటున్నారు. నందుడైతే ఎవరితో నేను చర్చించను, నేను దూకేదే, మీరు వస్తే రండి, రాకపోతే పొండి, నేను దూకేస్తున్నాను మా అబ్బాయి కోసం అని ఇంకా వెళ్ళి దూకబోతున్నాడు. కృష్ణ ప్రాణాన్ నిర్విశతో నందాదీన్ వీక్ష్యతం హృదం. అప్పుడు వీళ్ళందరినీ బలరాముడు చూసి, వీక్ష్య ఆయన చూసి ప్రత్యషేధత్ ఆయన ఆపేశాడు. ఎందుకంటే భగవాన్ ఆయనకి గర్గ మహర్షి గారు ఎప్పుడో చెప్పాడు, ఎప్పుడైనా ఎవరైనా తగాదా పడుతూ ఉన్నా, ఎవరైనా చేయరాని పనులు చేస్తూ ఉన్నా ఈయన వాళ్ళందరినీ లొంగ తీసుకుని సరిగ్గా వాళ్ళని మంచి దారిలో పెట్టగలడు, అందువల్ల ఈయనకి సంకర్షణ అని పేరు వస్తుంది అని ఆయన ముందే చెప్పాడు కదా. తర్వాత అయితే బాగా బలం పెరిగి ఈయన పెద్దవాడు అయిన తర్వాత అయితే అందరినీ 4 పీకైనా మాట వినిపించేవాడు. ఇప్పుడు మరి కొంచెం పిల్లవాడు కదా, అందువల్ల మిగతా వాళ్ళందరూ పెద్దవాళ్ళు అవ్వటం వలన కూడాను ఈయన ఏం చేశాడంటే ముద్దు మాటలతో మెల్లగా చెప్పాడు. ప్రత్యషేధత్ స భగవాన్ రామ కృష్ణానుభావవిత్. కృష్ణుడి యొక్క ప్రభావం ఏంటి అని నాకు తెలుసు. ఇలాంటి గండాలు ఎన్నో గడిచినాయి. ఈ గండాలు గడిచినప్పుడు ఎవ్వరి సహాయమూ ఆయనకు అక్కర్లేదు, తమ్ముడికి అలాంటివి ఏం అక్కర్లేదు. అతనేదో ప్లాన్లో ఉన్నాడు, కదలకుండా ఉండటం ద్వారా పామునేదో దెబ్బతీసే పరిస్థితుల్లో ఉన్నాడు. అందువల్ల మీరెవరూ సాహసాలు చేయబోకండి. మీరు గనక దూకేస్తే, మీరు అందులోకి దూకేస్తే ఆయన ప్లాన్స్ ఏమైనా చెడిపోవచ్చు. మీరు దూకేసి పాము దృష్టి కనుక ఎటు ఊగిపోయి ఏమైనా అయితే ఆయన చేయదలుచుకున్న పని సరిగ్గా చేయలేకపోవచ్చు. అందువల్ల మీరు ఎవ్వరూ డిస్టర్బ్ చేయకుండా అందరూ సైలెంట్గా ఎదురు చూస్తూ ఉండండి. ఇలాంటప్పుడు ఎవరెవరు కాపాడారు ఇంత పాత కథల్లోనూ, ఇంతకంటే పెద్ద పామే కదా అఘాసురుడు రూపంలో వచ్చింది, అఘాసురుడు వచ్చింది ఇంకా పెద్ద పాము రూపంలోనే కదా, పెద్ద కొండ చిలువ రూపంలో కదా వచ్చాడు, ఓ పర్వత శిఖరం అంత వచ్చాడు. కాబట్టి ఇలాంటివి ఎన్నో జరిగినాయి, కంగారు పడద్దు ఎవరు, అందరూ సైలెంట్గా ఉండండి, పాముని ఎవరూ డిస్టర్బ్ చేయొద్దు, శ్రీకృష్ణుని ఎవరూ డిస్టర్బ్ చేయొద్దు అని మెత్తగా చెప్పాడు. ఏంటి ఇప్పుడు చిన్నపిల్లాడిగా ఉన్నాడు కాబట్టి తర్వాత ఎవరిని ముద్దుగా చెప్పిన దాఖలాలు తక్కువ. ఆయన పీకి చెప్పటమే, ఎవరినైనా సరే పీకటమే. ఇంకా కొంత దూరం పోతే ఆయన చేతిలో హలాయుధం ఉండేది కదా, రెండో మాట ఎక్స్ట్రా మాట్లాడితే ఈ హలం ఆయన చేతిలో ఉండే ఆయుధం తీసి వాడి తలకాయ ఇలా తెగ్గోసేస్తాడనే పేరు కూడా ఉండేది. తలకాయ తీసేయటమే. ఆయన బలరాముడి దగ్గర ఎక్కువ నకరాలు సాగవు. కానీ ఇప్పుడు మాత్రం చిన్నపిల్లవాడు కదా, అందుకని ముద్దుగా జాగ్రత్తగా చెప్పాడు. పెద్దలందరినీ కన్విన్స్ చేస్తున్నట్లుగా జాగ్రత్తగా చెప్పాడు. కృష్ణ ప్రాణాన్ నిర్విశతో నందాదీన్ వీక్ష్యతం హృదం ప్రత్యషేధత్ స భగవాన్ రామ కృష్ణానుభావవిత్. అప్పటికి ఈ అయ్యవారు, ఈ నల్లనయ్యవారు చేయదలుచుకున్న పరీక్షలన్నీ పూర్తయినాయి. అందరూ వస్తారా రారా, వచ్చిన వాళ్ళు ప్రేమతో వస్తారా రారా, వచ్చిన వాళ్ళు ఈ భగవల్ లక్షణాలను వెతుక్కుంటూ వస్తారా రారా, వచ్చిన వాళ్ళు ప్రేమతో ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే బాధపడతారా పడరా, ఆ ప్రేమ అనేది అంత స్థాయిగా ఉందా లేదా, త్రిలోకం శూన్యం,
ఈయనే లేకపోతే ముల్లోకాలు మనకి వద్దు, ఇతర విషయాలు మనకు వద్దు అనే వైరాగ్యానికి సమానంగా ఉండేటువంటి ప్రేమని ప్రదర్శిస్తారా, ప్రదర్శించరా? ఎంత సాహసానికైనా ఒడిగడతారా, ఒడిగట్టరా? తల్లి ఎలా ఉంది, తండ్రి ఎలా ఉన్నాడు, మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు, ఎవరెవరి స్వభావానికి ఎవరెవరి సామర్థ్యానికి తగ్గట్లుగా వాళ్ళందరూ ప్రీతిని సరిగ్గా చూపిస్తున్నారా లేదా అని పరీక్షించుకోవటం అప్పటికి ఈ నలనయ్య వారికి పూర్తయింది. పూర్తయ్యేసరికి ఇత్థం స్వగోకులమనన్యగతిం నిరీక్ష్య సస్త్రీ కుమారమతి దుఃఖితమాత్మహేతో ఆజ్ఞాయ మర్త్యపదవీమనువర్తమానః స్థిత్వా ముహూర్తముదతిష్ఠ దురంగబంధాత్ అనుకున్నాడు. ఇత్థం సరిగ్గానే ఉంది. గోకుల అనన్యగతి. ఈ గోకులంలో ఉన్న వాళ్ళందరూ కూడా పిల్ల పీచుతో సహా, ఆవు దూడ వీటితో సహా అందరూ కూడా నేను తప్ప మరొక గతి లేకుండా ఉన్నారు, నేను తప్ప మరొక దృష్టి లేకుండా ఉన్నారు, నా మీద తప్ప మరొకరి మీద ప్రేమ లేకుండా ఉన్నారు. నేను మనిషిగా అవతరించటం అనేది సార్థకమైంది, నేను మనిషి రూపంలో రావటం అనేది వీళ్ళకి చాలా ఉత్తమ స్థాయి ప్రేమకి కారణమైంది. స్వగోకులం అనన్యగతిం నిరీక్ష్య, తన గోకులం, తానే కావాలనుకుని వచ్చిన గోకులం, ఆ గోకులంలో ఉన్న ప్రతి వాళ్ళు అనన్య భక్తితో ఉన్నారు. ఆయన తప్ప మాకు వేరే గతి లేదు అనే భావనలోనే ఉన్నారు. కారణం కూడా లేదు ప్రత్యేకించి. ఆయన ఏదో కాపాడేస్తాడు, అలా చేస్తాడు, ఇలా చేస్తాడని కాపాడటం అనే అలాంటి భక్తి ఏమీ లేదు. కేవలం ఆయన మీద ఉండేటువంటి ప్రీతి. దాంతో అనన్యగతిని నిరీక్ష్య, అయ్యో నా వాళ్ళు కదా వీళ్ళందరూ, నేనంటే ఇష్టపడేవాళ్ళు కదా వీళ్ళందరూ. సస్త్రీ కుమారం అతి దుఃఖితం. ఈ ఇంట్లో పిల్లలున్నారు, చిన్నపిల్లలున్నారు, అలాగే స్త్రీలున్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, నా తల్లి, నా తండ్రి, నా స్నేహితులు, నా బంధువులు అందరూ నా వాళ్ళే. వీళ్ళందరూ పరమాత్మగా నాకు ఏమీ కాకపోవచ్చు, కానీ నేనంటే ఇష్టపడుతున్నటువంటి నా యొక్క రూపాలు వీళ్ళు. ఆత్మహేతో నా కోసం ఇష్టపడుతున్నారు, అందులో అవ్యాజంగా, వేరే ఏమీ లేదు, వేరే కారణం ఏమీ లేదు, అవ్యాజంగా ఇష్టపడుతున్నారు. ఇలాంటి వాళ్ళని కష్టపెట్టడం అనేది నాకెంతవరకు సబబు, ఎంతసేపు కష్టపెడతాం, ఎంతవరకు పరీక్షిస్తాము, చాలు అని అనుకున్నాడు. ఆజ్ఞాయ, మొత్తం వీళ్ళ మనసులో ఉన్నవంతా తెలిసిపోయినాయి కదా భావాలు. వీళ్ళ మనసులో తాను చిక్కుకున్నాను, పాము కూరలకి చిక్కాను అనేటువంటి దుఃఖం తప్ప, ఈ శ్రీకృష్ణుడు లేకపోతే మనకి ముల్లోకాలు లేవు అనేటువంటి నిశ్చయమే తప్ప మరోదే లేదు. ఆయన మీద ఉండే అఖండమైన ప్రేమ తప్ప, అవ్యాజమైన భక్తి తప్ప మరేదీ లేదు అని ఆజ్ఞాయ మొత్తం తెలుసుకుని, సరే ఇంకా పరీక్షలు ఆపేద్దాము, పరీక్షలు ఆపేసి ఈ కాళీయుడి పని పడదాము అని అనుకున్నాడు. కాళీయుడి పని పట్టాలి అంటే ఎలా పట్టాలి? కానీ కాళీయుడిని ఉఫ్ఫను ఉదక్కర్లేదు. పరమాత్మ సామర్థ్యానికి ఈ నల్లపాముకి పొంతం లేదు. కానీ మనిషిగా పుట్టాను కదా, మర్త్య పదవీ మనువర్తమాన, మనిషిగా పుట్టాను కాబట్టి మనిషి పాముని ఎలాగైతే లొంగ తీసుకోవాలో అలాగే లొంగ తీసుకోవాలి. అందులోనూ పొట్టి పిల్లవాడు పెద్ద పాముని ఎలా లొంగ తీసుకోవాలో అలా లొంగ తీసుకోవాలి. కొంచెం టచ్ ఉండాలి, పరమాత్మ తాలూకు టచ్ ఇవ్వాలి. కానీ మర్త్య పదవీ మనువర్తమాన ఉండాలి. అందువల్ల ఇంతవరకు ఉన్నది చాలు. స్థిత్వా ముహూర్తం, ఇప్పటికే ముహూర్త కాలం పాటు సుమారుగా 15-20 నిమిషాల వరకో లేదా ఇంకొంచెం ఎక్కువ కాలమో ఉన్నాము, ఇంకా చాలు అని అనుకుని ఉరంగబంధాత్ ఉదతిష్ఠత్. ఆ పాము బిగి కౌగిలి ఉంది కదా, దాన్ని బిగి పట్టు అనాలేమో, కౌగిలి అనకూడదు. ఆ బిగి పట్టు నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చేసాడు. ఇత్థం స్వగోకులం అనన్యగతిం నిరీక్ష్య సస్త్రీ కుమారం అతి దుఃఖితం ఆత్మహేతో ఆజ్ఞాయ మర్త్య పదవీం అనువర్తమాన స్థిత్వా ముహూర్తముదతిష్ఠ దురంగబంధాత్. ఎలా బయటకు వచ్చాడు అంటే, శరీరాన్ని ఉన్నట్టుండి ఆ పాము బిగి పట్టు సడలేటట్లుగా పెంచేశాడు. ఎంతలా పెంచాడు అంటే, చూసే వాళ్ళకి ఎంత వేగంగా పెంచాడో కనిపించలేదు, ఏదో కదిలినట్టుగా అనిపించింది. పాముకి మాత్రం తేడా తెలిసింది, పట్టుకున్న కాళీయుడికి మాత్రం తేడా తెలిసింది, చూసే వాళ్ళకి ఏమీ తేడా తెలియలేదు. అలా ఒక్కసారి శరీరాన్ని పెంచేసేసరికి పాము పట్టు వదిలేయాలి కదా, అలా పాము పట్టు వదిలేస్తే ఉరంగబంధాత్ ఉదతిష్ఠత్. ఆ పాము బిగి పట్టు నుంచి బయటకు వచ్చేసాడు.
ఇందులో శ్రీకృష్ణుడు బయటకు వచ్చేసాడు, శ్రీకృష్ణుడిలో కదలిక వచ్చేసింది. ఆ కదలిక రావటంతో అతనిని పట్టుకున్నటువంటి పాము బిగి పట్టుని సడలించింది. ఇదేం పెద్ద మంగళం కాదు, అదేం పెద్ద విషయం కాదు. తర్వాత జరగబోయే దాన్ని గురించి ఆలోచించినా, అసలు పరమాత్మ యొక్క సామర్థ్యాన్ని గురించి ఆలోచించినా సరే ఇదేదో కథని సాగదీయటానికి ఆయనే వేసిన ఎత్తుగడలా ఉందే తప్ప అదేం పెద్ద విషయం కాదు. చీపకాళియా అంటే పోవలసిన వాడే ఆయన. ఉఫ్ఫను ఉత్తే పోవలసిన వాడే. ఉఫ్ఫను ఉత్తే అందులో సగం గాలి వేస్ట్ అయిపోతుంది. అంతటి సామర్థ్యం ఆయనకున్నది. అది మంగళకరమైన వ్యవహారమేం కాదు. ఎక్కడో ఆపుకోవాలి కాబట్టి ఇక్కడ ఆపుకోవాల్సి వస్తుంది. మనము మంగళకరమైన వ్యవహారం గోపులు, గోపికలు, ఆ ఆవులు, పిల్లలు, పెద్దలు, నందుడు, యశోద వీళ్ళ మనసులో ఉండేటువంటి భావం. ఆ భావం దుఃఖ రూపంలో కనిపిస్తోంది కానీ, దుఃఖంగా అనిపిస్తోంది కానీ, కన్నీళ్ల రూపంలో బయటికి కనిపిస్తోంది కానీ, ఆ భావం నిజానికి పరమ ప్రేమ రూపమైనటువంటి భావం, పరమభక్తి రూపంగా చెప్పుకోవలసినటువంటి భావం. ఆ శ్రీకృష్ణుడు తప్ప మనకి ఏమీ అక్కర్లేదు అని తేల్చేటువంటి భావం. ఆ భావం నిజానికి పరమ మాంగళికమైనటువంటి భావం. ఆ భావాన్ని తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయాలి అనే అభిప్రాయంతో వాళ్ళని చూసి ఇలా ప్రవర్తించవచ్చు అనే అభిప్రాయం మనకు కూడా కలగాలి అనేటువంటి ఉద్దేశంతో శ్రీశుకుల వారు ఇంత వివరంగా దీన్ని వర్ణిస్తూ వస్తున్నారు. లేకపోతే దీన్ని స్కిప్ చేసినా కూడా పెద్ద ప్రమాదం ఏమి ఉండదు. కథాగమనంలో దీనికి అడ్డమేమీ లేదు. ఇది లేకపోతే ఏదో కొట్టేస్తుంది అనే మాట ఏమీ లేదు. కథ వెళ్ళిపోతుంది. వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరూ చూస్తుండగానో చూడకుండానేనో ఈ పని చేశాడు అని చెప్పుకున్న అడ్డమేం లేదు. కానీ ఇంత వివరంగా చెప్తున్నారు అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం కూడా ఇలాంటి భావాలని అలవాటు చేసుకుంటాము, ఇలాంటి పరమభక్తిని అలవాటు చేసుకుంటాము అనే ఉద్దేశ్యం శ్రీశుకుల వారికి ఉంది. కాబట్టి ఆ ఉద్దేశాన్ని మనం ఎంతో కొంత సార్థకం చేయాల్సిన అవసరం ఉంది. ఆ భగవంతుడి మీద పరమభావం లేదా పరమభక్తి, పరమప్రీతి, అనన్యగతి, అనన్యభక్తి, అనన్యరతి, అనన్యాసక్తి ఇలాంటి వాటిల్లో ఏ భావాన్నైనా మనం తెచ్చి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెచ్చి పెట్టుకుంటే వచ్చేస్తుందా ప్రేమ అంటే దానంతరదే కలగాలి అనే మాటలేమీ చెల్లవు. మనం చూసే విషయాల మీద ప్రేమని మనమే తెచ్చి పెట్టుకున్నాము, పెంచి పెట్టుకున్నాము, పెరిగేట్టు మనమే చేసుకున్నాము. అలాగే భగవంతుడి మీద ప్రేమను కూడా మనమే పెంచుకోవాలి, ఇంకా హెచ్చుగా పెంచుకుంటూ పోవాలి. దానికి ఏం చేయాలి అనే సంగతి మనం ఆలోచించుకోవాలి. అదే సమయంలో ఇలాంటి వర్ణనలు చేసే సందర్భంలో ఎక్కడైనా ఉన్నదానికంటే ఎక్కువ కనిపిస్తే అందులో ఏదో రహస్యం దాగి ఉంది, అందులో ఎవరికో ఏదో మెసేజ్ ఉంది, ఒకవేళ ఆ మెసేజ్ నాకే అయి ఉండవచ్చు అని కూడా వెతుక్కోవాలి. అంతే తప్ప ఇది పెరుగుతూనే ఉంది, సాగుతూనే ఉంది, ఎంతసేపటికి ముందుకు వెళ్ళట్లేదు అని పొరపాటును కూడా మనం అనుకోకూడదు. ఇందులో నిజాల ప్రస్తావన కంటే మన మనసుల్లో రావలసినటువంటి మార్పుల తాలూకు ప్రస్తావనలే ఎక్కువ ఉన్నాయి అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అలా గమనించుకుంటూ దీనిపైన ఏం జరగబోతోంది అనే విషయాన్ని మనం క్రమక్రమంగా రాబోయే రోజుల్లో అధ్యయనం చేసుకుందాము. మనకి అలాంటి పరమప్రీతిని కలిగించమని మాత్రము ఆ ఫణమండల పద నఖమండలజిత మణిమండలవతి కృతమండనుడైన శ్రీనివాస పరమాత్మని, కాళీమర్దన రూపంలో ఉండే ఆ శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. క్షమా ప్రార్థనాదులను చెప్పుకుని ఈరోజుకి ఆపుకుందాము. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.